या देवी सर्वभूतेषु चेतनत्यभिधीयते नमस्तस्यै नमस्तस्यै నమస్తస్యై ఓం నమో నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి పవిత్ర మంత్రరాజ్యంలో వకారం మనం చెప్పుకుంటున్నాం. కృష్ణ గాయత్రి బీజమంత్రం. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. భ్రూణహత్యాది మహాపాతకాలను నశింపజేసి యోగమునందు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది ఈ బీజాక్షరం. యోగశక్తికి కృష్ణ భగవానుడు అధిష్టాత. ఈ బీజమంత్రం వలన అపూర్వమైనటువంటి సదసద్వివేకము, విజ్ఞానము, పరబ్రహ్మ జ్ఞానం కూడా సాధకులకు ప్రాపిస్తూ ఉన్నది. దైవాన్ని నమ్ముకున్నటువంటి వారు ఈ లోకంలో దుఃఖభూయిష్టము, అశాశ్వతము అయినటువంటి ఈ తాత్కాలిక జీవితాన్ని పరిపూర్ణంగా విశ్వసించలేరు. తిరిగి జీవితంలో నిరంతరం ఆ స్థాయిలలో ఉండడానికి ఇష్టపడరు. మనస్సు అది ఎలాగ పరిగెత్తితే అలాగ పరిగెత్తుతూ ఉండడం, దుఃఖాలకు కుంగిపోవడం, ఇలాగా జీవితంలో ఈ తక్కువ స్థాయిలో నిరంతరం మనసుతో పనిచేస్తూ ఈ రాగద్వేషాదుల వలలో చిక్కి ఉండలేడు దైవాన్ని నమ్ముకున్నటువంటి వారు. వారు జీవితంలో మామూలు స్థాయి, దుఃఖ స్థాయి, లోపభూయిష్టమైనటువంటి మనస్సు, చెంచలాలు, కోరికలు, ఆశలు ఇలాంటి వాటి వెంట జీవితమంతా పరుగులాడుతూ అలాగ జీవించడానికి కోరుకోరు. అందువలన తాత్కాలికమైనటువంటి ఈ జీవితం నుంచి శాశ్వతమైనటువంటి ఒక జీవితాన్ని వారు కోరుకుంటున్నారు. అంటే తిరిగి వెనకకు రానటువంటి పరంధామము. ఎవరైతే దైవాన్ని నిరంతరం నమ్ముకొని ఉంటారో, మనస్సు నిరంతరం దైవాన్ని గురించే చింతిస్తూ ఉంటుందో, నిష్కామంగా పరమ పవిత్రంగా ధర్మయుక్తమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతూ ఉంటారో వారు శాశ్వతమైనటువంటి పరంధామాన్ని చేరుకుంటున్నారు. భగవద్గీత ఇక్కడ శాశ్వతమైనటువంటి పరంధామాన్ని చేరుకుంటున్నారు. వారు ఈ జనన మరణ చక్రంలో తిరిగి చిక్కనే చిక్కరు అంటూ స్పష్టం చేస్తుంది. సనాతన ధర్మంలో ప్రతి విషయంలో అత్యంత స్పష్టత ఉన్నది. అనేక మతాలలో ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని అసలు విశ్వసించరు. కానీ సనాతన ధర్మంలో ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని గురించి ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయాన్ని గాఢంగా వ్యక్తం చేసి ఉన్నారు. చీమ నుండి బ్రహ్మలోక పర్యంతం జీవులకు అనేక రకాలైనటువంటి జననాలు ఉన్నాయి. చీమ నుండి బ్రహ్మలోక పర్యంతం ఈ స్వర్గాది భోగాలు, అనేక రకాలైనటువంటి స్థాయిలు ఎన్నో ఉన్నాయి. బ్రహ్మజ్ఞాని అయినటువంటి భక్తుడు, నిరంతరం భగవత్ చరణాంబుజాలను విశ్వసించేటువంటి వీతరాగుడైనటువంటి వారు సంసార సాగరంలో ఉన్నప్పటికీ, వారి చుట్టూ భయంకరమైనటువంటి సంసార సాగరం ఉన్నప్పటికీ వారికి ఏ కోరిక లేకుండా నిరంతరం పవిత్రాతి పవిత్రమైనటువంటి అంతరంగంతో భగవంతుని చరణాంబుజాలను వారి హృదయం ఆశ్రయించి ఉంటుంది. అటువంటి భగవద్భక్తులు శాశ్వతమైనటువంటి పరంధామాన్ని చేరుకుంటున్నారు. ఈ జనన మరణ సంసార చక్రంలో చిక్కరు అంటూ చాలా స్పష్టమైనటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని గురించి ఇక్కడ భగవాన్ కృష్ణులు స్పష్టం చేస్తున్నారు భగవద్గీతలో. బ్రహ్మలోక పర్యంతం జీవకోట్లకు అనేక జన్మలు, పునర్జన్మలు ఉన్నాయి. పరబ్రహ్మాన్ని అనగా సమాధి అనుభవాన్ని ఎవరైతే పొంది ఉంటారో, పరబ్రహ్మానుభవం పొందినటువంటి వారికి మాత్రం పునర్జన్మ కలుగనేరదు. సమస్త ప్రాణిజాలం అంతా కూడా బ్రహ్మదేవుని యొక్క ఒక్క రాత్రి నిద్ర అంటే 1000 యుగాలు ఆ నిద్రావస్థలో ప్రశాంతంగా బ్రహ్మంలో లీనమై ఉంది. బ్రహ్మదేవునికి తిరిగి పగలు ప్రారంభమవుతుంది. అంటే తిరిగి 1000 యుగాలు. ఆ పగటి పూట
సమస్త సృష్టి అంతా కూడా జీవరాశులన్నీ కూడా మళ్ళీ ఉత్పన్నమవుతూ అనేక జన్మలను పొందుతూ ఉన్నాయి. ఇట్లు ప్రకృతిలో జననం మరణం కంటే పరమైనటువంటిది ఒకటి ఉంది. పర అంటున్నారు, దాన్ని పరంధామము అంటున్నారు, పరస్థానము అంటున్నారు. అనంతమైనటువంటిది ఆ స్థానము, నిత్యమైనటువంటిది ఆ స్థానము, శాశ్వతమైనటువంటిది ఆ స్థానం. ఎవరు ఈ జన్మలో తమ జీవితాన్ని మానసికంగా దైవార్పితం చేసి ఉంటారో వారి సమస్త మానసిక బంధనాలన్నీ కూడా తెగిపోతూ ఉన్నాయి. మీరు కోటి సంసారాల మధ్యలో ఉన్నప్పటికీ ఆశాపాశాలు హృదయంలో లేనప్పుడు, హృదయం భగవంతుని మీద మీకు లగ్నమైనప్పుడు, మీరు ఎక్కడ ఉన్నా, మీరు సంసారంలో ఉన్నప్పటికీ కూడా మీరు నిజమైనటువంటి యోగులుగా మీరు సంసారంలో భాసిస్తారు. అటువంటి పవిత్రతను ప్రసాదించేటువంటిది భక్తి. భక్తి గాఢమైనటువంటి మానసిక వైరాగ్యాన్ని ఇస్తుంది. భక్తి మానవ హృదయంలో ఉన్నటువంటి సమస్త భవబంధాదుల నుంచి విమోచనం ప్రసాదిస్తుంది. సమస్త కోరికలను జయించగలిగేటువంటి శక్తి భక్తి ప్రసాదిస్తుంది. భక్తి ఒక మహత్తరమైనటువంటి శక్తి. భక్తి ముక్తి యొక్క త్రోవను మనకు చూపిస్తుంది. సమస్తములైనటువంటి జన్మకోట్ల బంధనాల నుంచి విముక్తిని చూపించి ముక్తి త్రోవలోకి నడిపించేటువంటిది సర్వోత్కృష్టమైనటువంటి భక్తి. అటువంటి శ్రేష్టమైన భక్తి కలిగినటువంటి వారు ఈ జన్మలో ఈ జనన మరణాల చక్రంలో, అనగా బ్రహ్మదేవుని యొక్క ఒక పగలు 1000 యుగాలలో అనేక వేల జన్మలెత్తుతూ మరణిస్తూ, జన్మలెత్తుతూ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ, ప్రాపంచికమైనటువంటి కోరికల వెంట పరిగెత్తుతూ, మళ్ళీ జన్మిస్తూ మళ్ళీ మరణిస్తూ, ఇలాగా జనన మరణ సంసార చక్రం త్రిప్పబడుతూ ఉన్నది. ఇలాగా త్రిప్పబడేటువంటి ఈ చక్రంలో ఏదో ఒక జన్మలో ఎప్పుడో ఎక్కడో చూచాను నేను, ఎప్పుడో విన్నాను నేను భగవంతుని యొక్క దివ్యనామాన్ని, ఎప్పుడో ఎక్కడో స్పర్శించాను ఆ పాదార విందాలను, ఆ పవిత్రమైనటువంటి శ్రీచరణాంబుజాలను ఏదో జన్మలో ఒక క్షణం నా మనసులో ధ్యానించాను. ఈ జన్మ నిజంగా ఇంతకాలం నేను వ్యర్థం చేసుకున్నప్పటికీ ఇకనైనా సరే ఈ జన్మ నేను సార్థక్యం చేసుకోవాలి అంటే నా హృదయాన్ని భగవంతునికి అర్పించాలంటూ భక్తుడు భక్తితో భగవంతుని కోసం పరితప్తత ఎప్పుడైతే పొందగలుగుతున్నాడో జనన మరణ సంసార చక్రం నుంచి, సమస్త భవ బంధనాల నుంచి విముక్తి లభిస్తూ ఉన్నది. చక్కని ప్రకటన భగవద్గీతలో. ఏ ధర్మంలో కూడా మనం ఇటువంటి ప్రకటన వినం, దీని గురించి అసలు మాట్లాడరు. చాలా చక్కని ప్రకటన ఇది. చాలా చక్కగా స్పష్టంగా సత్యాన్ని గురించి చాలా స్పష్టమైనటువంటి ఒక చక్కని నిర్ధారణగా ఈ విషయం మనకి ఇక్కడ చెప్పబడుతుంది. జన్మలు ఉన్నవి, మరణాలు ఉన్నవి, మరణం ఉన్నది, జన్మ ఉన్నది. జననం మరణం తర్వాత జీవుడు ఏమవుతాడు అంటే పరంధామాన్ని చేరుకుంటున్నాడు. ఎవరైతే అంతరంగాన్ని భగవంతునికి అర్పిస్తున్నాడో, ఏ భవబంధనాలు తనంతట తాను తగిలించుకునే బంధనాలు కొన్ని, జన్మకర్మల బంధనాలు కొన్ని, ఇలాంటి బంధనాలు మానవ జీవితంలో సహజంగా ఉంటాయి. కానీ భక్తునికి మాత్రం బంధనాలు ఉండవు. ఎందుకంటే అతని బంధనం భగవంతుడు ఒక్కడే. దైవాన్ని మాత్రం అనన్యమైనటువంటి ప్రేమతో ధ్యానిస్తూ ఉంటాడు. అనన్యశ్చింతయంతో మాం, అనన్యమైనటువంటి చింతనతో, ఇక దైవం తప్ప నాకు ఏది అక్కరలేదు అన్నటువంటి ఏకైక శరణాగతి భావనతో ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటాడో అటువంటి అనన్య శరణాగతి కలిగినటువంటి భక్తునకు భగవంతుడు సమస్త కర్మబంధనాలను త్రుంచివేసి బంధరహితమైనటువంటి దివ్య మోక్షస్థితిని ప్రసాదించి పరంధామానికి తీసుకుని వెళ్తున్నాడు. ఆ పరంధామము జన్మ మృత్యు జర తప్త జన విశ్రాంతి స్థానము, జీవకోట్లందరి యొక్క చర్మ విశ్రాంతి స్థానం అది. ఈ యొక్క పునర్జన్మలు, పునరపి మరణం, పునరపి జన్మం అంటూ జీవకోట్లందరూ బ్రహ్మదేవుని యొక్క 1000 యుగాల పర్యంతం బ్రహ్మదేవుని ఒక్క పగటి కాలంలో జీవులు జన్మిస్తూ మరణిస్తూ ఉంటారు. 1000 యుగాలు, సంవత్సరాలు కాదు ఇక్కడ చెప్పడం, యుగాలు. 1000 యుగాలలో ఎన్నో జన్మలు ఎత్తి మళ్ళీ మరణిస్తూ ఉంటారు. తిరిగి
ఎప్పుడైతే ఈ మానవ దేహంతో ఈ భారత భూమిలో పవిత్రమైనటువంటి ఒక మానవ జన్మ మనకు లభించిందో, ఈ జన్మలో మనం ఎప్పుడైతే మన అంతరంగానికి నిజంగా భగవంతుని భక్తి కోసమే ప్రేమించాలి, ఏ కోరికల కోసం కానే కాదు. కోరికలన్నీ చాలా తుచ్చమైనటువంటివి. ఆ కోరికల కోసం భగవంతుని ప్రార్థించేటువంటిది కాదు. రాగద్వేష రహితమైనటువంటి హృదయంతో భగవంతుడు ఎక్కడుంటాడంటే రాగద్వేషాది రహిత రమణీయ హృదయ విదితం. ఎవరికైతే రాగం ద్వేషం లేకుండా ఉంటుందో అటువంటి రామణీయకమైనటువంటి హృదయంలో మాత్రము విదితమయ్యేటువంటి వాడు దైవము. అటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహం పొందాలి అంటే ఇన్ని రకాల బంధనాలను మన అంతరంగంలో ఉంచుకొని పవిత్రమైనటువంటి ఆ పరంధామాన్ని మనం స్పృశించలేము. అందుకే ఎప్పుడైతే జీవి అనన్యమైనటువంటి శరణాగతి భావనతో భగవచ్చరణార విందాలకు తన అంతరంగాన్ని సర్వస్య శరణాగతి భావంతో సమర్పించుకుంటుందో అప్పుడు జనన మరణ సంసార చక్రం నుంచి బంధమోచనాన్ని ప్రసాదించి జీవులను ఉద్ధరిస్తాడు, యోగారూఢత్వ స్థితిని ప్రసాదిస్తాడు. ఎవరి అంతరంగం దైవాన్నే నమ్ముకొని ఉంటుందో, లోపభూయిష్టమైనటువంటిది, నిరంతరం పరుగులాటలతో అలసిపోయినటువంటి ఈ అశాశ్వతమైనటువంటి జీవితం, ఈ శోకభూయిష్టమైనటువంటి జీవితం, జనమరణ సంసార చక్రంలో అశాశ్వతము దుఃఖభూయిష్టమైనటువంటి జీవితంలో ఇది కాదు ఇది కాదు, నేతి నేతి ఇది కాదు ఇది కాదు అంటూ తాను కోరుకున్నటువంటి గమ్యం ఎవరైతే తమ అంతరంగంలో తమంతట తాము తెలుసుకుంటారో ఆ దైవానుగ్రహం చేత అటువంటి వారు అంతరంగంలో నిరంతరం భగవదార్పితమైనటువంటి హృదయాన్ని కలిగి భగవచ్చరణాంబుజాలకు ఆ హృదయాన్ని అంకితం చేసి ఆ సర్వస్వ శరణాగతి భావనతో ఎవరైతే దైవానికి అంకితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారో అటువంటి వారు ఏ కులంలో జన్మించినా, ఎటువంటి ధనహీనులైనప్పటికీ, విద్యాహీనులైనప్పటికీ భక్తిహీనులు మాత్రం కాదు. సమస్త భవబంధనాల నుంచి భగవంతుడు వారిని ఉద్ధరించి వారి పవిత్రాతి పవిత్రమైనటువంటి అంతరంగానికి భగవంతుడు చాలా దయను వహించి వారికి శాశ్వతమైనటువంటి పరంధామాన్ని అనుగ్రహిస్తున్నాడు అంటూ చాలా స్పష్టమైనటువంటి ఒక సత్యాన్ని ఇక్కడ ప్రకటించబడింది. చాలా స్పష్టంగా ఉన్నది ఈ సత్యం. జననం ఉన్నదా లేదంటే ఉన్నదో లేదో ఎవరికి తెలుసు అంటూ అలాగా అనుమానాస్పదంగా మాట్లాడకుండా ఉన్నది జన్మ. ఎన్ని జన్మలు ఉన్నాయి? బ్రహ్మదేవునికి ఒక్క పగటి కాలం 1000 యుగాలు, ఒక రాత్రికాలం 1000 యుగాలు. రాత్రికాలం అంటే ప్రళయకాలం. జీవులందరూ కూడా పరబ్రహ్మలో లీనమై ఉండి తిరిగి బ్రహ్మదేవుని యొక్క పగటి కాలంలో జీవులన్నీ మళ్ళీ ఉత్పన్నమవుతున్నారు. మళ్ళీ జనన మరణ సంసార చక్రంలో జీవకోట్లంతా పరిభ్రమిస్తూ రాగద్వేషాదుల చెలగాటలో మనం కొట్టుమిట్టాడుతూ అనేక రకాలైనటువంటి బంధనాలు, మన జన్మజన్మల బంధనాలతో కష్టపడుతూ ఈ జన్మలో మనకు మనం అంతట తాను తగిలించుకునేటువంటి కొన్ని బంధనాలతో కష్టపడుతూ రాగం, ద్వేషం, లోభం, మోహం ఈ 6 రకాలైనటువంటి శత్రువుల యొక్క వాటి చేత చిక్కి జీవుడు కష్టపడుతూ ఉన్నాడు. జీవుడు ఎప్పుడైతే రుక్మిణిలాగా భగవాన్ కృష్ణుడే కావాలి అంటూ సర్వస్వ శరణాగతి భావనతో అనాహుత మహాపద్మ చక్రంలో కాత్యాయనీదేవి ఆలయంలో పార్వతీ పరమేశ్వర స్థానం హృదయ చక్రం అది కాత్యాయని మందిరానికి వెళ్తుంది. ఆ మందిరానికి భగవాన్ కృష్ణుడు వస్తారు. సహస్రార చక్రం నుంచి పరబ్రహ్మం వచ్చి కుండలిని శక్తిగా ఉన్నటువంటి రుక్మిణిని సహస్రారానికి జీవుని తీసుకుని వెళ్తాడు పరబ్రహ్మం. చాలా అద్భుతమైనటువంటిది. యోగశాస్త్ర రహస్యాలు పురాణాలలో, ఉపపురాణాలలో, చిన్న కథలలో రకరకాలుగా కంటికి కనపడకుండా నిక్షిప్తం చేసి ఉంటారు. మనందరికీ వాటిని తెలుసుకునేంత పెద్ద జ్ఞానం లేదు. దేవుని యొక్క దయ మనకు కావాలి, మనకు శుద్ధ భక్తి కావాలి. మన అంతరంగాన్ని పవిత్రీకరించి ఈ జన్మను పవిత్రం చేయమని మాత్రం మనం కోరగలం. నీ వసగినది ఈ జీవితం, అమ్మా నీవే వనరించుము పావనము. నీవిచ్చిన జీవితాన్ని నువ్వు పావనం చెయ్యాలి తల్లి.
అలాగ పావనం చేసుకునే శక్తి మాకు లేదు. మేము రాగద్వేషాదుల చెలగాటలో చిక్కి ఉన్నాం. నిరంతరం ఎక్కడెక్కడికో పరిగెత్తుతూ ఉన్నాం. మా మనస్సు ఎక్కడెక్కడో ఆశాపాశాల వెంట వేగంగా పరిగెత్తుతూ ఉంది, వాయువేగంతో పరిగెత్తుతున్నది. వాటన్నిటి నుంచి రక్షించి జనన మరణ సంసార చక్ర బంధనాన్నించి జీవులను రక్షించేవాడు భగవాన్ శ్రీకృష్ణుడు. అందుకని ఆయనను యోగేశ్వరుడు అంటున్నాం. యోగశక్తికి అధిష్టాతగా ఇక్కడ వర్ణించబడ్డాడు. సర్వవిధములైనటువంటి మానసిక వికారాలను గుణాలను అణిచివేసి యోగమునందు యోగారూఢత్వ స్థితిని ప్రసాదించేటువంటి వాడు భగవాన్ శ్రీకృష్ణుడు. గాయత్రి మంత్రం అవినాశి. గాయత్రి తల్లి పరబ్రహ్మమై. గాయత్రి శక్తి అనంతమైనటువంటిది. ఆ శక్తి అవినాశి. ఈ మంత్ర జపం వల్ల సాధకులకు గాయత్రి మంత్రాన్ని జపించినంతనే వేదాలనే పఠించినటువంటి ఫలితం లభిస్తుంది. ఎందువల్లంటే ఓంకారం సృష్టికి మూలం. ఈ మంత్రరాజు ఓంకారం నుంచి విచ్చేసింది. ఈ మంత్రం అవినాశి, అందుకే అవినాశి అని చెప్పుకున్నాం. అందరికీ తెలుసు గాయత్రి మంత్రం చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనదేనని. ఆ విషయాన్ని గురించి అందరం విని ఉన్నాం. కానీ దాని గురించి కొంచెంగా మనం మాట్లాడుకున్నప్పుడు, దాని గురించి మనం కొంచెంగా విన్నప్పుడు ఈ గాయత్రి మంత్రం ఇంత విశిష్టమైనటువంటి మంత్రాన్ని, ఈ సృష్టికి మూలమైనటువంటి శక్తిని నేను ధ్యానించాలి అన్నటువంటి స్ఫూర్తి మనకు కలుగుతుంది. దైవాన్ని నేను ధ్యానించకుండా నేను ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాను? బ్రహ్మదేవుని యొక్క 1000 యుగాలు ఆయనకొక్క రాత్రి అయితే ఆ 1000 యుగాలలో ఎన్ని జననాలు, ఎన్ని మరణాలు, ఎన్ని శరీరాలు, ఏ విధమైన శరీరాలు, ఎక్కడెక్కడ జన్మలెత్తాము, ఆ జన్మలన్నిటిలో గాయత్రి గురించి విన్నామా? ఆ శక్తిని గురించి మనం ధ్యానించామా? పరంధామానికి చేర్చేటువంటి ఆ మార్గాన్ని గురించి ఒక్కసారైనా మనం స్మరించామా అన్నటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనిషి బుద్ధిశాలి కదా. అపురూపమైనటువంటి బుద్ధిశక్తిని జీవులకు కన్నతల్లి ప్రసాదించింది. జననం కంటే మరణం కంటే పరమైనటువంటిది ఇంకొకటి ఉన్నది. జన్మిస్తూ ఉన్నాం, మరణిస్తూ ఉన్నాం, తిరిగి జన్మిస్తూ ఉన్నాం, తిరిగి మరణిస్తూ ఉన్నాం. అప్పుడు రాగద్వేషాదుల చెలగాటలో ఉన్నాం, ఇప్పుడు ఈ జన్మలో కూడా అలాగే ఉన్నాం. ఈ జన్మలో ఇప్పటి వరకు, ఈ రోజు వరకు మనం కొత్తగా సాధించింది ఏమీ లేదు. మనలో ఉన్న గుణాలను మనం ఏది అణుచుకోలేకపోయాం. మన కోపతాపాలు, మన రాగద్వేషాదులు, మన కోరికలు ఏవి తగ్గనే లేదు. వీటన్నిటి యొక్క శమింపచేసేది ఎప్పుడు సహనం కలుగుతుంది, ఎప్పుడు మనలో అసహనం తగ్గుతుంది, ఎప్పుడు మనలో ఉండే క్రోధ భావన పూర్తిగా శమించిపోతుంది, ఎప్పుడు దాని స్థానంలో మన హృదయంలో శాంతం కలుగుతుంది, ఎప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి అభక్తి నశించి దాని స్థానంలో శ్రేష్ఠ భక్తి కలుగుతుంది, ఎప్పుడు మన జీవితం హృదయపూర్వకంగా భగవంతునికి పరిపూర్ణంగా శరణాగతిగా మనం సమర్పించుకోగలుగుతాం. దీని గురించి ఆలోచించగలిగేటువంటి బుద్ధిశక్తిని పరబ్రహ్మం మనకు ప్రసాదించింది. కనుక ప్రకృతిలో జనన మరణాలన్నిటికంటే పరమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది గాయత్రి అన్నటువంటిది పరమసత్యం. గాయత్రి పరమ సనాతనమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, సర్వకాల సర్వావస్థలు యందు ఉన్నటువంటిది, అవినాశి పరబ్రహ్మ స్వరూపము, పరంధామము గాయత్రి. గాయత్రి అంటే ఒక భౌతికమైన రూపం కానే కాదు. పంచభూతాల యొక్క శక్తులు సర్వమును తన యందు కలిగినటువంటి ఒక మహత్తర చైతన్య శక్తి గాయత్రి. ఈ మంత్రాన్ని మనం జపిస్తున్నాము అంటే ఆ మహత్తరమైనటువంటి శక్తిని అందుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనస్సు చంచలంగా ఉంటుంది, అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది, కోరికల వలలో చిక్కుతూ ఉంటుంది, కామక్రోధ మదమాశ్చర్యాది వర్షడ్వర్గాల ప్రలోభానికి లొంగుతూ ఉంటుంది. అభ్యాసేనతు కౌంతేయ, అభ్యాసం చేత దేనినైనా కూడా సాధించవచ్చు అన్నటువంటిది చాలా స్పష్టమైనటువంటిది. అందుచేత అభ్యాసం కావాలి. భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ అభ్యాసాలు చేసేందుకోసంగా ప్రత్యేకంగా కొన్ని మాసాలలో పవిత్ర స్నానాలు, ఉపవాసాలు ఇలాంటివంతా కూడా నిర్దేశించారు.
మనస్సు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలను అదుపు చేసేది చాలా కష్టమైనటువంటిది. మన శరీరంలో మూలాధార చక్రం భూమి, స్వాదిష్టాన చక్రం జలం, మణిపుర చక్రం అగ్ని, అనాహుత హృదయ చక్రం ఆకాశం, కంఠస్థానంలో ఉన్నటువంటి విశుద్ధి చక్రం శబ్దం, నాదం, ఆజ్ఞా చక్రం అంటే మన రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటిది మనస్సు. ఈ పంచభూతాలు మన శరీరంలో ఈ 5 చక్రాలలో వసించి ఉండగా మనస్సు మన యొక్క కనుబొమ్మల మధ్యస్థానం నుంచి ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో అనేక గుణ వికారాలను కలిగిస్తూ ఉన్నది. ఈ శరీరానికి ప్రాణశక్తి పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం అవినాశి, ఇంద్రియ గోచరము కానటువంటిది, పరిపూర్ణమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సత్యస్వరూపమైనటువంటిది. ఎవరైతే ఆ పరబ్రహ్మాన్ని ధ్యానించి ఆ దివ్యమైనటువంటి వెలుగును తమ అంతరంగంలో ఆ వెలుగు తాను అన్న సాక్షాత్కారాన్ని పొందగలుగుతూ ఉన్నారో వారికి పునర్జన్మ లేదు. అనగా బ్రహ్మదేవుని యొక్క 1000 యుగాలలో తిరిగి జన్మించడు. శాశ్వతము, నిత్యము, సత్యము అయినటువంటి ఆ వెలుగును, ఇంద్రియాతీతమైనటువంటి తేజస్సును, నాశరహితమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని, అవినాశి అయినటువంటి ఆ వెలుగును సాక్షాత్కరించుకుంటున్నాడు. అవిభాజ్యము, నిత్యము, నిరంజనము, శాశ్వతము, సత్యస్వరూపమైనటువంటి వెలుగుగా తాను అనుభూతిని పొందుతూ ఉన్నారు. అటువంటి యోగ జ్ఞానాన్ని ప్రసాదించేది గాయత్రి మంత్రంలో ఈ యొక్క కృష్ణ బీజాక్షరము వకారము. అమృతాత్మ స్వరూపులారా, పరమ పవిత్రమైనటువంటిది గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతిదినం, ప్రతినిత్యం సుప్రభాత కాలంలో సూర్యోదయానికి ముందు వేకువదామున లేచి ధ్యానం చెయ్యండి. సకల దోషాలు నశించిపోతాయి. శాశ్వతమైనటువంటి శాంతి కలుగుతుంది, శాశ్వతమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అంతేకాదు జగన్మాత మోక్షాన్ని ప్రసాదిస్తుంది. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.